Shahin. Welcome back to Learn Something More YouTube channel. Today we'll discuss Andhra Pradesh State Intermediate Second Year 2A, chapter number 1, complex numbers. Before exercise 1C, some introduction is there, better. We will discuss that one. See, definition of modulus or absolute value of a complex number. ఈ definition గురించి చూద్దాం. The modulus or absolute value of a complex number z equal to x plus iy is defined to be the non-negative real number. అంటే మనము √(x²+ y²)గా తీసుకుంటాం. ఓకే, సో దీన్ని మనము ఎలా డినోట్ చేస్తామంటే మోడ్లెస్ జెడ్ అని తీసుకుంటాం. ఓకే, మోడ్ జెడ్. జనరల్లీ మోడ్లెస్ జెడ్ ఈక్వల్ టు మోడ్లెస్ ఆఫ్, అంటే దీనికి మనము మోడ్లెస్ తీసుకుంటాం అనమాట. ఈజ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆరిజిన్ టు ద పాయింట్ ఎక్స్, వై. ఓకే, ఇక్కడ కొన్ని ఫార్ములా ఉన్నా చెక్ చేసుకో, నోట్ పాయింట్స్ ఇవి. ఓకే, నెక్స్ట్ యాంప్లిట్యూడ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. ప్రిన్సిపల్ యాంప్లిట్యూడ్ అంటే ఏంటి అంటే నార్మల్గా మనకి జెడ్ పేర్ ఫామ్లో ఇస్తారు కాంప్లెక్స్ నెంబర్ ఎక్స్, వై అని. కాస్ టీటా కావాలంటే x/r ఈక్వల్ టు x/√r మీన్స్ x² అది ఇక్కడ దీన్ని r అని తీసుకుంటాం. ఓకే, x² + y² అని. సైన్ టీటాని y/r ఈక్వల్ టు y/√x² + y². ఇలా ఉంటుందన్నమాట. ఓకే, ఎస్. నెక్స్ట్ మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్. ఈ నోట్ పాయింట్ నేను గ్రాఫ్ ఒక డయాగ్రామ్ వేసి ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా, అది ఈజీగా అర్థమవుతుంది. ఓకే, మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ r ఇంటూ cos θ + i sin θ. టీటా అనేది -π నుంచి +π వరకు ఉంటుంది. -π తర్వాత +π వరకు ఈజ్ కోల్డ్ ద పోలార్ ఫామ్ ఆర్ మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్ జెడ్. దీన్ని మనము పోలార్ ఫామ్ అని లేదా మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ అని అంటారు నాన్న. ఓకే, ఇక్కడ కొన్ని నోట్ పాయింట్స్ ఉన్నాయి, చెక్ చేసుకోండి. ఫార్ములాస్. సిస్ టీటా. సిస్ అంటే దీని మీనింగ్ ఏమంటే కాస్ టీటా + i sin θ అని దీనికి. ఓకే, సిస్ టీటా అంటాం దీన్ని. సిస్ θ1 ఇంటూ సిస్ θ2 ఈక్వల్ టు సిస్ ఆఫ్ θ1 + θ2. ఇంటూ ఉంటే ప్లస్ అవుతుంది, డివిజన్ ఉంటే మైనస్ అవుతుంది. మనం లాగరిథమ్స్లో ఎలా నేర్చుకున్నాం అలాగే ఇది కూడా. మోడ్యులస్ ఆఫ్ z1 ఇంటూ z2 ఈక్వల్ టు మోడ్యులస్ z1 ఇంటూ మోడ్యులస్ z2. సపరేట్గా ఇచ్చేస్తాం ఎవరికి వాళ్ళకి. ఇక్కడ ఆర్గాండ్ అని అంటాం నిన్న. ఇలా ఉన్నప్పుడు ప్లస్ వస్తుంది, nπ అని అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంటూ ఉంటే ఇలా ప్లస్, బై ఉంటే మైనస్. ఓకే, ఇప్పుడు నేను మీకు గ్రాఫ్ వేసి చూపిస్తాను కదా. ఇది క్వాడ్రంట్ 1 x, y. క్వాడ్రంట్ 2లో -x, +y ఉంటుంది. క్వాడ్రంట్ 3లో -x, -y. క్వాడ్రంట్ 4లో x +x -y ఉంటాయి కదా. ఎస్, టీటా అనేది ఇక్కడ ఎలా ఉంటుందంటే tan ఇన్వర్స్ ఆఫ్ y/xగా ఉంటుంది. మీకు అక్కడ గ్రాఫ్స్ ఉన్నాయి కొన్ని, అది అర్థం కాదు కాబట్టి ఇలా డైరెక్ట్గా చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి మనము ఇది 0 నుంచి మనము ఎక్కడికి వస్తున్నాం, 90 నుంచి 180కి వస్తున్నాం. ఓకే, సి టీటా అనేది π - tan ఇన్వర్స్ ఆఫ్ y/x అని. ఇక్కడ రాగానే మనకి నెగిటివ్ అయిపోతుంది, దీనికి ఆపోజిట్లో ఉంది కాబట్టి. టీటా ఈక్వల్ టు -π - tan ఇన్వర్స్ ఆఫ్ y/x. మైనస్తో మల్టిప్లై చేస్తే -π + tan ఇన్వర్స్ ఆఫ్ y/x అని. దీనికి నెగిటివ్. టీటా ఈక్వల్ టు దీనికి నెగిటివ్ -tan ఇన్వర్స్ ఆఫ్ y/x. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. మనం ఈ పొజిషన్స్ చూసుకోవాలి. ఈ పొజిషన్స్లలో టీటా అనేది ఎలా ఉంటుందని చెప్పేస్తే చాలు నాన్న. ఓకే, ఈ నోట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి వచ్చేసి ఆర్గాన్ని ఎలా డిఫైన్ చేస్తామంటే ఇది 1, ఇది -1 అవుతుంది. ఇది i అని తీసుకుంటే ఇది -i అవుతుంది. ఓకే, ఇది 0 కదన్నా. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తున్నాము అంటే
π/2 అని. ఓకే, కిందికి వస్తే -π/2, ఈ సైడ్కి వస్తే +π, కిందికి వస్తే -π అవుతుంది. ఓకేనా, అర్థమైంది కదా? ఎస్. ఇప్పుడు వాల్యూస్ చూడండి. arg(1) = 0. ఓకే, 1 ఇక్కడే స్టార్ట్ అవుతుంది కాబట్టి 0. arg(i) = i దగ్గరికి వచ్చినాం కాబట్టి π/2. arg-1 ఇక్కడికి వస్తున్నాం కాబట్టి -π. arg-i కిందికి వచ్చినాం, నెగిటివ్లోకి వచ్చింది కాబట్టి -π/2. ఈ ఒక్కటి గుర్తుపెట్టుకుంటే మనము ప్రాబ్లమ్స్లో ఈజీగా చేయొచ్చుమా. మనకి అక్కడ అంతా థియరీ ఉంది, ఆ థియరీ మీకు అర్థం కాదు కాబట్టి టైం టేకెన్. ఓకే, అర్థమైన టైం ఎక్కువ తీసుకుంటుంది. ఇలా మనం షార్ట్గా గుర్తుపెట్టుకుంటే ఎంసెట్ ఎగ్జామ్స్కి కూడా ఇంకా ఈజీ అయిపోతుంది. ఓకే, ఇది మా బిఫోర్ ఎక్సర్సైజ్ 1C ఇంట్రడక్షన్. నెక్స్ట్ క్లాస్లో మనము 1Cలో ఉన్న ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ టు ఆల్ ఆఫ్ యూ.